నమస్తే వెల్కమ్ టు న్యూస్ 21 తెలుగు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వచ్చే మే నెల నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డులు క్యూఆర్ కోడ్ భద్రత ఫీచర్ తో కార్డును ప్రవేశపెట్టనున్న కూటమి ప్రభుత్వం భవిష్యత్తు తరాల కోసం ఈ 400 ఎకరాల భూమిని వదిలేయండి హెచ్సియు ఉదాంతంపై సీఎం రేవంత్ రెడ్డికి నటి రేణు దేశాయ్ విన్నపం తిరుమల తిరుపతి దేవస్థానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష రివ్యూకు హాజరైన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు హెచ్సిఏలో 400 ఎకరాల భూముల వేలంపాట ఆపాలి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సిపిఎం నాయకుల డిమాండ్ ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం సిబిజీ ప్లాంట్ కు విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కాలభైరవ స్వామికి అభిషేక పూజలు స్వామివారి సేవలో పాల్గొన్న భక్తులు వచ్చే మే నెల నుంచి క్యూఆర్ కోడ్ భద్రత ఫీచర్ తో కొత్త రేషన్ కార్డును ప్రవేశపెట్టనుంది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏటీఎం కార్డు సైజులో రేషన్ కార్డులు జారీ చేయబడతాయని తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్ రెడ్డి కార్డ్స్ చూపించాం. ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి. సో ఇవి దీనికి వీల్ ఆల్సో హ్యావ్ పైకి చూపించాలా ఏటీఎం కార్డ్ సేమ్ ఈ కార్డే ఉంటుంది. దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి, అది సేఫ్టీ ఫీచర్. సో ఈ కార్డ్ మనం కొత్తగా లాంచ్ చేయబోతున్నాం త్వరలోనే. ముఖ్యమంత్రి గారి సలహాలతోటి దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం. ఎస్ వీల్ రీప్లేస్ ఇట్స్ కాల్డ్ ద రైస్ కార్డ్. బ్యాక్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్, ఆల్ ద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ విల్ బి దేర్. ఇది గతంలో కన్నా మీరు చూసారు సో క్లియర్. ఇదివరకు మీకు కనపడేది కాదు, పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు. ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా మీకు కనపడేటట్టు ఈ ఏర్పాటు చేసాం. ఇంకా ముఖ్యం ఏంటంటే దీంట్లో మీకు అంటే ఎన్ని నంబర్ ఆఫ్ కార్డ్స్ అనేది మనకి హెచ్సియు ఉదాంతంపై నటి రేణు దేశాయ్ స్పందించారు. రేవంత్ రెడ్డి గారికి ఒక తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, మన పిల్లలకి ఆక్సిజన్ కావాలి, భవిష్యత్తు తరాల కోసం ఈ 400 ఎకరాల భూమిని వదిలేయండని విజ్ఞప్తి చేశారు ఆమె. ఇంకెక్కడైనా ల్యాండ్ చూసుకొని డెవలప్మెంట్ చేయండని కోరారు రేణు దేశాయ్. నమస్కారం. దిస్ ఇస్ అ పబ్లిక్ heartfelt request to our honorable chief minister రేవంత్ రెడ్డి గారు. నాకు 2 days క్రితం ఆ హెచ్యు గురించే తెలిసింది, కనుక్కున్నాను కొన్ని విషయాల గురించే. దట్స్ వై ఐమ్ మేకింగ్ దిస్ వీడియో. సార్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ యాజ్ అ మదర్, ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎలాగైనా 44 అయిపోయాను, నేను ఎలాగైనా రేపు మాపు పోతాను, ఐఎమ్ ఓల్డ్. బట్ ఫర్ మై కిడ్స్ అండ్ ఆల్ our kids, for their future, we need oxygen, we need water. Yes, development is 100% necessary. There is no doubt. We need our IT parks, we need our tall skyscrapers, we need our buildings. But ee okka 400 acres kudurte edaina, if there is any possibility, if we can stop it, I'm begging you as a citizen of your state, of your city, sir, edo okate try cheyandi sir, please. If you can, మన దగ్గర ఇంకా చాలా, I think we have thousands of barren land which we can develop. You guys are senior than me, you guys are more, I'm nobody in front of you. అంటే మీ ముందు నేను, you guys are all experts in this. బట్ ఒక తల్లిగా ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక పర్సనల్ గా నాకు దీంట్లో ఇది లేదు, బికాస్ as I said, I'm old now. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించుకోండి. Yes, development is necessary, I'm not saying no. We are all here because of the developed cities. But our 400 acres kakunda, because we definitely need oxygen, we need trees, sir, we need our ecosystem around us. Please rethink. It's a heartfelt request to all the officers, all the ministers. As a mother, I'm requesting you, please try to rethink this. If it is possible, it would be a great, huge help, and it's like we'll have a lot of gratitude for you, sir. Thank you. సచివాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. రివ్యూకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి,
చీఫ్ విజిలెన్స్ అధికారి తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ అధికారులు తదితరులు హాజరయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూముల వేలంపాట్లను ఆపాలని, వెంటనే బుల్డోజర్లను, జేసీబీలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చెలో హెచ్సియు హైదరాబాద్ వెళ్తున్న ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సిపిఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. రఘునాథపాలెం మండలం చిమ్మాపూడి గ్రామంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. చింతల రమేష్, డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల్ని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బలవంతంగా వేలంపాట వేసి వాటిని అమ్మి ఈరోజు ప్రభుత్వానికి డబ్బులు సమకూర్చాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఆ భూములు కాపాడాలని చెప్పేసి మొన్న ఉగాది రోజు విద్యార్థులంతా, యూనివర్సిటీ విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే అక్కడ బుల్డోజర్ తోటి అట్లనే జేసీబీలతోటి విద్యార్థులను కూడా అక్కడ భయభ్రాంతులకు గురి చేసి అమ్మాయిలను చూడకుండా వాళ్ళని ఈడ్చుకెళ్ళి మరి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టారు. నైట్ 11-12 వరకు అమ్మాయిలను కూడా హాస్టల్ స్టేషన్లలో ఉంచి తీవ్రంగా నిర్బంధించారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేము ప్రజాపాలన చేస్తాం, మేము ప్రజలకి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఒక నియంతలాగా వ్యవహరించాడు. ఆ గవర్నమెంట్ ఆ రోజు విద్యార్థులతో పెట్టుకుంది, అందుకని విద్యార్థులే ఆ రోజు ఆ గవర్నమెంట్ని మార్చారు. మరి ఈరోజు నువ్వు పరిపాలన అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇలా 400 ఎకరాల ప్రభుత్వ భూముల్ని, యూనివర్సిటీ భూముల్ని ఎందుకు ఈరోజు నువ్వు ఏలంపాటు వేసి అమ్మి ఈరోజు డబ్బులు కొల్లగొట్టాలని చూస్తున్నావు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని ఇవాళ నీకు ప్రజాపాలనలో ఇలా నిరసన తెలియజేసి హక్కుని ఈరోజు కాలు రాస్తూ ఉన్నారు. ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ కార్యకర్తలందరినీ కూడా ఇలా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల్ని 400 ఎకరాల భూముల్ని ఇలా కార్పొరేట్ వాళ్ళకి ఏలంపాట వేసి ఇలా అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నావో, అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావో దీన్ని వెంటనే విరమించుకోవాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా విద్యార్థులతో పెట్టుకుంది. గతంలో ఉస్మాన్ యూనివర్సిటీ భూముల్ని, ఇంకా అనేక రకాల యూనివర్సిటీ భూముల్ని కాజేయాలని చెప్పి గతంలో కేసీఆర్ కూడా ప్రయత్నం చేశాడు. దాన్ని ఆ రోజు విద్యార్థులు తిప్పికొట్టారు. అందుకని ఇలా కేసీఆర్ని గత ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విద్యార్థులే పడగొట్టారు. మళ్ళీ ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా మరి విద్యార్థులతో ఎందుకు పెట్టుకుంటా ఉండని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ఆయన పెద్ద దొర అయితే నువ్వు చిన్న దొరలాగా వ్యవహరిస్తూ ఉన్నావు. ఆయన ఒక నియంత అయితే నువ్వు ఒక నియంతలాగా మారుతూ ఉన్నావు. అందుకని ఈ నియంత ఆలోచనలు, ఈ దొరపోకళ్ళు అన్నింటిని కూడా నువ్వు మానుకోవాలి. వెంటనే యూనివర్సిటీ భూముల్ని యథావిధిగా నువ్వు ఈరోజు బుల్డేజర్ గవర్నమెంట్ని తీసుకొస్తా ఉన్నావు. ఇలా బీజేపీ ప్రభుత్వం ఇలా అక్కడ ఉత్తరప్రదేశ్లో బుల్డేజర్ గవర్నమెంట్ ఎట్టయితే చేస్తూ ఉందో ఇవాళ నువ్వు తెలంగాణలో బుల్డోజర్ జేసీబీ గవర్నమెంట్ చేస్తూ ఉన్నావు. అందుకని ఈ చర్యలను వెనక్కి తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా నీకు కూడా గతంలో కేసీఆర్కి ఎట్టయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ గతి పట్టిందో అదే గతి నీకు పడుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా నువ్వు ఈ భూముల ఏలంపాటిని మానుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎంత జరుగుతూ ఉన్నా కానీ ఇలా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కేటీఆర్ కానీ, టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు కానీ, అట్లనే బీజేపీ కానీ, ఇలా కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ ఎందుకు ఈరోజు మీరు కనీసం ఈ ఎస్సీ యూనివర్సిటీకి సంబంధించిన భూముల మీద మీరు మాట్లాడడం లేదు, ఎందుకు ప్రశ్నించడం లేదు, ఎందుకు ధర్నాలు చేయడం లేదని చెప్పేసి మేము వాళ్ళని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ ఎవరి పరిధిలో ఉంది? ఇలా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంది. ఇలా వీసీని ఎవరు నియమించారు? మీ గవర్నర్ నియమించాడు. ఇలా గవర్నర్ కూడా ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకనే ఖచ్చితంగా ఈ విషయం మీద గవర్నర్ స్పందించాలి, కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. ఇలా బీజేపీ బండి సంజయ్, కిషన్ రెడ్డి కూడా ఈ సమస్య మీద స్పందించకపోతే కనుక మీకు నిజంగానే కాంగ్రెస్కి, బీజేపీకి కూడా ఇలా అంతర్గతంగా సంబంధాలు ఉన్నాయని చెప్పి ఏదైతే చర్చ జరుగుతూ ఉందో ఇలా వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా ఇలా కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా ఎవరైనా కానీ ఇలా ప్రభుత్వ భూములు కొల్లగొట్టాలని చూస్తే, యూనివర్సిటీల భూములు కొల్లగొట్టాలని చూస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకునేది లేదు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐగా పెద్ద ఎత్తున మేము భవిష్యత్తులో ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో వెనుకబడిన ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులకు
కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం దివాకరపల్లి గ్రామ సమీపంలో రిలయన్స్ న్యూ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కంపోస్ట్ బయోగ్యాస్ సిబిసి ప్లాంటుకు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏపీ టిఎస్ మెంటర్ పివిఎస్ మాధవరావు, రిలయన్స్ బయో ఎనర్జీ సిఇఓ హరీంద్ర కె త్రిపాఠితో కలిసి భూమి పూజ చేశారు. దివాకరపల్లి వద్ద 475 ఎకరాల్లో 139 కోట్ల పెట్టుబడితో 100 టన్నుల సామర్థ్యంతో రిలయన్స్ సంస్థ సిబిసి ప్లాంట్ను ఏర్పాటు చేస్తుంది. రిలయన్స్ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పనున్న 500 సిబిసి ప్లాంట్లలో భాగంగా తొలి ప్లాంట్కు బుధవారం మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. స్వాగతం పలుకుతున్నాను. అండ్ హెచ్ఎంపాడు, వెలిగండ్ల, పామూర్, పీసిపల్లి, కనిగిరి, సిఎస్పురం ఇలా వెనుకబడిన ప్రాంతానికి ఇంత గొప్ప ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, మన దేశంలోనే మొట్టమొదటి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్. ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టోలో మనం ఒక మొదటి హామీ పెట్టాలి. అది 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పనే మన లక్ష్యంగా పెట్టాలని కోరటం జరిగింది. ఆ హామీ ఇచ్చే ముందర నేను అనేక మందితో మాట్లాడా. వాళ్ళందరూ అన్నారు, ఈ హామీ మీరు సాధించగలుగుతారా, చేయగలుగుతారా అని అడిగారు. కానీ వాళ్ళు ఒకటే చెప్పా, నా ధైర్యం ఒకటే, నా బ్రాండ్ ఒకటే. ఆ బ్రాండ్ పేరు 3 అక్షరాల సిబిఎన్. మొన్న ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా. అక్కడున్న విలేకరు నన్ను అడిగాడు, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టోలో మనం ఒక మొదటి హామీ పెట్టాలి. అది 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పనే మన లక్ష్యంగా పెట్టాలని కోరటం జరిగింది. ఆ హామీ ఇచ్చే ముందర నేను అనేక మందితో మాట్లాడా. వాళ్ళందరూ అన్నారు, ఈ హామీ మీరు సాధించగలుగుతారా, చేయగలుగుతారా అని అడిగారు. కానీ వాళ్ళు ఒకటే చెప్పా, నా ధైర్యం ఒకటే, నా బ్రాండ్ ఒకటే. ఆ బ్రాండ్ పేరు 3 అక్షరాల సిబిఎన్. మొన్న ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా. అక్కడున్న విలేకరు నన్ను అడిగాడు, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది, ఆంధ్ర రాష్ట్రానికి ఏముందని అడిగారు. అతన్ని ఒకటే చెప్పా, మాకు చంద్రబాబు నాయుడు గారు అని ఒక బ్రాండ్ ఉన్నాడు, అందుకే మా రాష్ట్రం రూపురేఖలు మేము మార్చబోతున్నామని. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కాలభైరవ స్వామికి మంగళవారం రాత్రి అభిషేక సేవ నిర్వహించారు. భక్తులు తమ దోషాలను తొలగించుకునేందుకు అభిషేక పూజలు జరిపించుకుంటారు. ఆలయ పూజారులు మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపి అనంతరం దివ్య అలంకారాలతో ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకాలు నిర్వహించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయమై నిరసన తెలియజేయడానికి బయలుదేరిన బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డిని నెక్లెస్ రోడ్డు వద్ద పోలీసులు అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, చీఫ్ మినిస్టర్ డౌన్ డౌన్, దోసుకుంటున్నాడు హైదరాబాద్ అంతా. సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, డౌన్ డౌన్, విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలోని వెంకటలక్ష్మి థియేటర్ జంక్షన్ వద్ద నాగవల్లి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు 2 బోగీలు తప్పించి మిగతా ట్రైన్ను పంపించే ఏర్పాటు చేశారు. దీంతో ఘోర రైలు ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో హంద్రీనివా ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు సిఈలు, ఎస్ఈలు, ఈఈలు మరియు ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలకు జీవనాడి అయిన హంద్రీనివా ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఏడాది బడ్జెట్లో అత్యధికంగా హంద్రీనివాకు 3,243 కోట్లు చంద్రబాబు కేటాయించారు. హంద్రీనివా పాపానికి జాప్యానికి రాయలసీమ బిడ్డనని చెప్పుకునే జగనే కారణం. 2014-19 టీడీపీ పాలనలో హంద్రీనివాకు 4,000 కోట్లు ఖర్చు పెడితే వైసీపీ పాలనలో కేవలం 500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. గత ప్రభుత్వం హంద్రీనివా కరెంటు బిల్లులు కూడా చెల్లించకుండా బకాయిలు పెట్టిందని అన్నారు. నల్గొండ జిల్లాలో ప్రారంభమైన రేషన్ పంపిణీ కార్యక్రమం రాజకీయ రగడకు దారితీసింది. తాజాగా నల్గొండ జిల్లా కనగల్ మండలం జి ఎడవల్లి గ్రామంలో సన్నబియ్యం పంపిణీని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమంలో ఎంపీ కందుకూరి రఘువీరారెడ్డిని అవమానించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్టేజ్పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఆయన ఫోటో ప్రచురితం చేయకుండా అవమానపరిచారని, ప్రోటోకాల్ పాటించకుండా అధికారులు వ్యవహరించారని ఎంపీ అనుచరులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారము నల్గొండ జిల్లా రాజకీయాల్లో కొత్త చిచ్చు రేపింది. ప్రస్తుతం ఈ వ్యవహారం నల్గొండ జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జానారెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి రాజకీయ సమీకరణాలు ఈ వివాదానికి ఆజ్యం పోస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు విజయనగరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం నిజంగా ఎంతో సంతోషకరమైన రూపం. మీరు మొన్నటి వరకు రేషన్ కార్డులో బియ్యం తెచ్చుకొని మీరు ఎన్నుకొని తిన్నారా? విజయనగరం చెప్పాలి. మీరు తిన్నారా? సగం మంది బియ్యంలో నమ్ముకున్నారా? చెప్తున్నాను మీరు ఉన్నారా? అందరూ అమ్ముకున్న బియ్యం చేస్తుంది 6 రూపాయలకు. ఇది ముఖ్య అవసరం లేదు బియ్యంలకు. ఆ డీలర్ ఏం చేస్తే 10 రూపాయలకు రైతులు అమ్ముకుంటారు. ఆయన పాలిస్ పెట్టి 30 రూపాయలకు బయట అమ్ముకుంటారు. ఈ భాగంలో కాదు పేదవాళ్ళు కూడా తెలంగాణ వచ్చేయంగా నలుగు రాష్ట్రం మన రాష్ట్రంలో పేదవాళ్ళు కూడా పెద్దలాగా ఎన్నుకున్నామని ఒక నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రిగా మంత్రులుగా మేమందరం దాన్ని మన నల్గొండ కాన్ఫరెన్స్ ఇక్కడ నల్గొండ జిల్లాని ఇక్కడ మనం జీవనవల్లి జనగల మండలంలో ప్రారంభించుకుంటున్న సందర్భంగా మీ అందరూ కూడా మంచి జరగాలని ఈరోజు మనం మొన్నటి వరకు 10 ఏళ్ళకే చూస్తున్నారు. ఒక రేషన్ కార్డులో వచ్చింది అందుకు ఒక కొత్త రేషన్ కార్డులో పుట్టిన పేర్లు ఎక్కిస్తుంది. ఆ రేషన్ కార్డులో ఎక్కలేదు. చనిపోయిన పేర్లు తీసేసిందా? కానీ మనం మొన్ననే
20 లక్షల మంది కొత్త పేర్లు నమోదు చేస్తాం. తెలంగాణ మొత్తంగా 2,80,00,000 మంది నుంచి ఇవాళ 3,10,00,000 మందికి రేషన్ బియ్యంతో పాటు ఇతర సరుకులు కూడా అందియాలనే ఆలోచనతో 10 ఏళ్ళు సాధించిన పెద్దలు ఒక 49,000 కార్డు మాత్రమే ఇవ్వడం జరిగింది. మనం 15 నెలల్లోనే 20 లక్షల కార్డులు ఇచ్చినాం. మనం కార్డులతో పాటు మీకు రేట్లు మాత్రం 5 లక్షల రూపాయలతో ఇండియన్లో ఇల్లు కూడా రాబోతున్నాం. మనం గతంలో జీవనంలో ఎన్ని కట్టిస్తున్నాం చెప్పండి. మీ ఊర్లో ఎనభై గారు ఎన్ని కట్టిస్తున్నాం మీ ఊర్లో? అప్పుడు మనం కట్టిస్తే 500 ఇల్లు 20 ఏళ్ల కింద ₹1,00,000 అంటే 500 ఇల్లు మీ ఊళ్ళో కట్టించి దగ్గర ఉండి అన్ని కాలనీలో నేనే ముగ్గు వేయించి 5 లక్షలు. అప్పుడు 1,00,000 అంటే 20 ఏళ్ల కింద 1,00,000 అంటే ఇవాళ 10 లక్షలతో సమానం. ఇప్పుడు మళ్ళా 5 లక్షల రూపాయలతో మళ్ళా మన ఇండియాలో ఇల్లేస్తున్నాం. చరిత్రలో నిలిచితే ఈ యొక్క కార్యక్రమం ఇవాళ మీరెవరు బియ్యం వండుకోకుండా మీరు మంచిగా ఎవరికి అమ్మకుండా తినే ఒక చారిత్రాత్మకమైన అదొక పథకం కాదు. అది ప్రభుత్వ పథకం కాదు. అది నిరుపేదల కోసం ఆత్మగౌరవ పథకం. నిరుపేదలు కూడా ధనవంతులాగా మంచిగా కడుపు నిండా మంచన్నం తినాలని ఒక ఆత్మగౌరవ పథకం అని చెప్తారు. మీరు ఎవరైనా సరే పేదవాడు గుర్తలో ఉన్నా గుర్త లేకుండా చెట్టు కింద పడుకునే గుర్తించాలి. మన పార్టీ ఉంది అని చెప్పి ఎందుకంటే వాళ్ళు దళితులు ఇచ్చుకున్నట్టు వాళ్ళ కార్యకర్తలు ఇవ్వద్దు. మన దాంట్లో కానీ వేరే పార్టీలో ఉన్నా పేదవాడికి ఇచ్చినప్పుడే నిజంగా అది నిజమైన పేదల ప్రభుత్వం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.